అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ ఛానల్. ఈరోజు మనం హిందువులు ఎంతో పవిత్రంగా ఆరాధించే శక్తిపీఠాల గురించి తెలుసుకుందాం. పార్వతీదేవిని ఆరాధించే దేవాలయాలే ఈ శక్తిపీఠాలు. మరి ఈ శక్తిపీఠాలు ఎన్ని ఉన్నాయి అనే విషయంలో మనం చూస్తే ఈ విషయంలో కొన్ని విభేదాలున్నాయండి. కొన్ని పురాణాల్లో 18 అని, కొన్ని పురాణాల్లో 51 లేదా 52 అని వేర్వేరే లెక్కలున్నాయి. మరి శక్తిపీఠాలు ఎలా ఆవిర్భవించాయి? సతీదేవి శరీర భాగాలు ఎక్కడ పడ్డాయో అక్కడే కదా శక్తిపీఠాలు అన్నది ఆవిర్భవించాయి. అయితే కొన్ని పురాణాల్లో సతీదేవి శరీర భాగాలే కాదు, ఆభరణాలు పడిన ఆ ప్రదేశాలని కూడా లెక్కించి 108 శక్తిపీఠాలు ఉన్నాయి అని వేరే లెక్క కూడా చెప్తారు. అయితే ఈ అన్ని శక్తిపీఠాల్లో కూడా ప్రధానమైనది అష్టాదశ శక్తిపీఠాలు. అంటే 18 శక్తిపీఠాలు చాలా పవిత్రమైనవి, ప్రధానమైనవి. మరి ఈ అష్టాదశ శక్తిపీఠాల గురించి నేను ఇకపైన వీడియో చేద్దాం అనుకుంటున్నాను. మీరు నెక్స్ట్ వచ్చే వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. ఇకపోగా శక్తిపీఠాలు ఎలా ఆవిర్భవించింది అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. దక్ష మహారాజు కుమార్తె అయిన సతీదేవి తన తండ్రి కోరికకు వ్యతిరేకంగా శివుడిని వివాహం చేసుకుంది. దక్షుడు వారి వివాహాన్ని తిరస్కరించాడు. శివుడిని తన అల్లుడిగా అంగీకరించలేకపోయాడు. ఒకనాడు దక్ష మహారాజు గొప్ప యజ్ఞాన్ని నిర్వహించాడు. ఈ యజ్ఞానికి శివుడిని మినహా అన్ని దేవతల్ని ఆహ్వానించాడు. త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణు, శివుడు. త్రిమూర్తులు లేనిది ఏ కార్యం కూడా సంపూర్ణం కాదు. కానీ అది తెలిసి కూడా దక్ష మహారాజు బ్రహ్మని, విష్ణువుని ఆహ్వానించాడు, కానీ శివుడిని ఆహ్వానించలేదు. ఈ యజ్ఞం గురించి వార్త విన్న సతీదేవి తను పుట్టింటికి వెళ్ళి యజ్ఞంలో పాల్గొవాలని ఎంతో ఉత్సాహం చూపించింది. కానీ శివుడు పిలవని పేరంటానికి వెళ్ళకూడదు అని చెప్పి సతీదేవిని వద్దు అని చెప్పాడు. పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవాలా ఏమిటి అని సతీదేవి శివుడు ఎంత చెప్తున్నా వినకుండా ప్రమదగణాలను వెంటబెట్టుకొని యజ్ఞానికి వెళ్ళింది. అక్కడ తీవ్రమైన అవమానానికి గురైంది. అది ఎలా జరిగింది అంటే, సతీదేవిని చూసిన దక్ష మహారాజు చాలా కోపానికి గురయ్యాడు. ఆ కోపంలో తను శివుడిని నిందించడం మొదలుపెట్టాడు. శివుడు విభూతి రాసుకుంటాడు అని, శ్మశానంలో తిరుగుతాడు అని, తను కపాలాల్ని హారంగా ధరిస్తాడు అని, ఈ విధంగా రకరకాలుగా శివనిందను మొదలుపెట్టాడు. అంతేకాకుండా సతీదేవిని కూడా తీవ్రంగా నిందించసాగాడు. సతీదేవి శివనిందను భరించలేకపోయింది. ఇంతగా అవమానం గురైంది కనుక తిరిగి శివుడి దగ్గరికి, కైలాసానికి ఎలా వెళ్ళాలి అనే ప్రశ్న సతీదేవి మనసుని తొలిచేసింది. ఇంకా శివుని మాట వినకుండా తాను ఇక్కడికి రావడం వల్లనే ఇంత అవమానం జరిగింది కనుక తాను ఇంకా శివుడికి ముందు వెళ్ళడం ఇష్టం లేక అక్కడే యజ్ఞంలో ఉన్న యోగాగ్నిలో దూకి భస్మం అయిపోయింది. సతీదేవి మరణవార్త విన్న శివుడు దుఃఖంతో, ఆవేశంతో ఉప్పొంగిపోయాడు. శివుడి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తన శివగణాలతో యాగశాలను ధ్వంసం చేసేశాడు. ఇకపోగా సతీదేవి కాలిపోయిన శరీరాన్ని శివుడు మోస్తూ వినాశనమైన విశ్వనృత్యాన్ని, తాండవాన్ని ప్రారంభించాడు. శివతాండవం అన్నది మనందరికీ తెలిసిందే కదా. ఈ శివతాండవం అన్నది విశ్వాన్నే నశింపజేసే తాండవం. మరి శివతాండవాన్ని ఆపకపోతే చుట్టూ ఉన్న బ్రహ్మాండం, విశ్వం నాశనం అయిపోతుంది. అప్పుడు దేవతలందరూ కూడా విష్ణువుని రక్షించమని కోరారు. వెంటనే విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ఉపయోగించి సతీదేవి శరీరాన్ని 51 ముక్కలుగా విచ్ఛిన్నం చేశారు. ఈ శరీర భాగాలు భూమిపై వివిధ ప్రదేశాల్లో పడిపోయాయి. వీటిని మనం శక్తిపీఠాలుగా ఈనాడు ప్రార్థిస్తున్నది. ఈ ప్రదేశాల్లో మనం శక్తిపీఠాలని మనం పార్వతీదేవి ప్రతీకగా పూజిస్తున్నాము కూడా. సతీదేవి శరీర భాగాలు పడిన స్థలాలు శక్తిపీఠాలుగా, భక్తులకి ఆరాధన స్థలాలుగా మారిపోయాయి. ప్రతి శక్తిపీఠంలోని దాక్షాయిని మాత, భైరవుడు అంటే శివుని అవతారమే కదా. సో దాక్షాయిని మాత భైరవునితో తోడుగా దర్శనమిస్తుంది. మరి ఇకపోతే మనం రాబోయే
వీడియోస్లో ఈ శక్తిపీఠాలు, అష్టాదశ శక్తిపీఠాల గురించి మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ.